వైఎస్ఆర్ చేయుతాను కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు 5 ఏళ్లలో 4 దఫాలుగా 75,000 ఇచ్చాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ 4 దఫాలు 1,50,000 దాకా 1,50,000 వరకు తీసుకొని పోతాం. సేమ్ వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా, ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యుండి ఇప్పటికే 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం. ఇప్పటికీ అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యుండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా. ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. పెన్షన్ల పెంపు 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. వ్యవసాయ రంగం రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. పంట వేసే సమయంలో 8,000 ఇస్తాం. కటింగ్ సమయంలో మరో 4,000 ఇస్తాం. మళ్ళీ సంక్రాంతికి మరో 4,000 ఇస్తాం. ఇది ఇదానే కొనసాగుతుంది. రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టుగానే జరుగుతూ ఉన్నట్టుగానే. దేశంలో ఎక్కడ లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. అది కొనసాగుతుంది. సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తాన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పటిదాకా మత్స్యకారులకు 50,000 ఇచ్చాం. ఈ 58 నెలల కాలంలో, వచ్చే 58 నెలల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 దాకా తీసుకొని పోతాం. వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత టాక్సీ నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా 50,000 ఇచ్చాం. దీన్ని ఈ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో 50,000 ఇస్తూ దాన్ని 1,00,000 వరకు తీసుకొని పోతాం. సొంత టిప్పరు, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తా ఉన్నాం. నాట్ ఓన్లీ ఆటో, నాట్ ఓన్లీ ట్యాక్సీ,
నాట్ ఓన్లీ ఈ మ్యాక్సీ క్యాబ్, బట్ సొంత టిప్పర్లు, సొంత లారీ డ్రైవర్లు, సొంత లారీలు నడిపే వాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా ఇది వర్తింపజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద 10 లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో, ట్యాక్సీ, లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద 3 లక్షల వరకు వాటిపై 6% వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా, అంటే ₹1 వడ్డీ భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద తీసుకుంటుంది. న్యాయవాదులకు లోన్ నేస్తం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5,781 మందికి 42 కోట్ల రూపాయలతో లోన్ నేస్తం కింద ఫస్ట్ 3 years ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళను చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రతి నెల 5,000 చొప్పున 6 నెలలకు 30,000 రూపాయలు ఇస్తూ చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. చేనేత కార్మికులకు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 1,20,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 5 సంవత్సరాలలో 1,20,000 రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో. ఈ పథకాన్ని మళ్ళీ ఈ 5 సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో 1,20,000 రూపాయలకు, అంటే 2,40,000 వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం. యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస, శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం. ఆ స్కిల్ హబ్ విల్ బి అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ITI, డిప్లొమో, పాలిటెక్నిక్, ITI అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, వర్క్షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, లార్జర్ ఫుట్ఫాల్స్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 26 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైనమిక్గా కోర్సెస్ ఇవాల్వ్ చేస్తుంది, ఇండస్ట్రీని దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది. భాగస్వామ్యం చేసి ఇండస్ట్రీని కలుపుకుంటూ వారి రిక్వైర్మెంట్స్ను దీంట్లోకి తీసుకొస్తూ డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది. ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్పడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తామో వీళ్ళకు పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా నెలకు 2,500 రూపాయల అబ్బాయిలకు, 3,000 రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ హబ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ, ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ని ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి. విద్యారంగంలో వచ్చే 5 ఏళ్ళు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది. అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం. 2025 నుంచి 1వ తరగతికి IB విద్యా విధానం, ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు IB రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా 3వ తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న 3,295 అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం. ఇప్పటికే దీన్ని
త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి, పూర్తి కూడా చేస్తాం. డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం కూడా చేస్తూ అడుగులు వేస్తాం. ఇప్పటికే ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా విస్తరించినాం. ప్రొసీజర్స్ను 1050 నుంచి 3300 ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది. హార్ట్ సంబంధించి విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే, మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. క్రిస్టియన్ మైనారిటీలకు, ముస్లిం మైనారిటీలకు, హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువన్నీ కూడా కొనసాగుతాయి. కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటి అంటే, దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం. అంటే అన్ని ప్రార్థనా స్థలాలు, బీట్ మాస్క్స్, బీట్ చర్చెస్, బీట్ దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది, మిగతా వాటికి కూడా తీసుకొస్తాం. జగనన్న చేదోడు కింద నాయి బ్రాహ్మణులకు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఏటా 10,000 ఇచ్చే ఈ కార్యక్రమం 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 50,000 సహాయం అందించాం. ఇప్పటికే 3,38,000 మందికి 1,260 కోట్లు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ళు కూడా ఈ పథకం ఎలాగైనా కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. జీవన బీమా కూడా, వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ స్విగ్గీ, ఈ జొమాటో, ఈ అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్కు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల బీమా కల్పించే కార్యక్రమం వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. కొత్తది వైఎస్ఆర్ బీమా పథకంలోకి వాళ్ళని కూడా తీసుకొస్తా ఉన్నాం. మా మహిళల కోసం, నా ఆడబిడ్డల కోసం ఈరోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా. ఈరోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడబిడ్డలకి, ప్రతి ఒక్క ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 వస్తుంది. 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మా ఆడబిడ్డ అకౌంట్కి పంపిస్తా నెలవారీగా. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. నా ఆడబిడ్డల కష్టాలు చూశాను, అందుకే ఆలోచించా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఇదే కాదు, యువగళం, యువ శక్తి ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువతని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేస్తాను. ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు
నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అదే మరిగా ఈరోజు అన్నదాతను ఆదుకుంటా, మళ్ళీ గిట్టుబాటు ధర అవన్నీ వర్కౌట్ చేస్తాను. అయితే ఈరోజు నేను ఆలోచించింది, రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి, రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి, అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మ గౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నీళ్లు తాగునీరు లేకుండా బాధపడుతున్నారు. అందుకే ఇంటింటికి మంచినీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా యువగళంలో ఎక్కడ పోయినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, రక్షణ లేకుండా ఉంది. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క బీసీని, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క 6వ కార్యక్రమం, ఇప్పుడు నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పేదవారిని ధనికుల్ని చేయడం, పూర్ టు రిచ్. ఇది నా సంకల్పం. ఇది నా సంకల్పమే కాదు, ఇది చేసి ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుణ్ణి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.